చంద్రగిరి కోట సమాచారం. ప్రసిద్ధ హిందూ యాత్రా కేంద్రమైన తిరుపతికి దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి గ్రామంలో ఉన్న ఈ చారిత్రక చంద్రగిరి కోటకు స్వాగతం. దీనిని దిగువ కోట మరియు ఎగువ కోట అని కూడా అంటారు. చంద్రగిరి అనే పేరు చంద్ర అంటే చంద్రుడు మరియు గిరి అంటే పర్వతం అనే పదాల నుండి వచ్చింది. ఎందుకంటే ఈ కొండ చంద్రవంకని పోలి ఉంటుంది. పురాణాల ప్రకారం చంద్రుడు శివుని నుండి వరాలు పొందటానికి ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. అందుకే ఈ పవిత్ర కొండకు చంద్రుని పేరు పెట్టాడు. ఈ కోటను 11వ శతాబ్దంలో యాదవ రాజవంశానికి చెందిన నాయకుడు ఇమ్మడి నరసింహ యాదవరాయలు స్థాపించారు. మూడు శతాబ్దాలకు పైగా వారు ఈ వ్యూహాత్మక కోట నుండి పాలించారు. దీనిని చుట్టుపక్కల ప్రాంతాలను నియంత్రించే శక్తివంతమైన కోటగా మార్చారు. 14వ శతాబ్దంలో చంద్రగిరి యొక్క గమ్యం నాటకీయంగా మారింది. ఇది శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం నియంత్రణలోకి వచ్చింది. ఇది చరిత్రలో దాని అత్యంత గొప్ప అధ్యాయానికి నాంది పలికింది. సాలువ నరసింహదేవ రాయల పాలనలో ఈ కోట అపూర్వమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది విజయనగర సామ్రాజ్యానికి 4వ మరియు చివరి రాజధానిగా మారింది. ఈ కోటకు అత్యంత ప్రసిద్ధ అనుబంధం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ద్వారా వచ్చింది. విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్ప పాలకుడైన ఆయన పెనుకొండలో పట్టాభిషేకం జరగడానికి ముందు తన యుక్త వయసును ఇక్కడ యువరాజుగా గడిపారు. 1646 సంవత్సరంలో ఈ కోట గోల్కొండ భూభాగానికి చేర్చబడింది. తరువాత మైసూరు రాజ్యం పాలనలోకి వచ్చింది. ఇది 1792 సంవత్సరం నుండి క్షీణించటం ప్రారంభించింది. చంద్రగిరి సముదాయం 2 విభిన్న విభాగాలుగా ఉంది: దిగువ కోట మరియు ఎగువ కోట. దిగువ కోట సమతల మైదానంలో నిర్మించబడిన ఈ కోట పరిపాలనలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడే రాజసభలు సమావేశమయ్యాయి, ఒప్పందాలు కుదిరాయి మరియు రాయబారులకు స్వాగతం పలికారు. దిగువ కోటలో ఇండో సార్సెనిక్ శైలిలో చెక్కబడిన 2 ప్యాలెస్లు మిగిలి ఉన్నాయి. రాజామహల్ ఇది ఒకప్పుడు రాజనివాసం. ఇప్పుడిక్కడ కళాఖండాలను ప్రదర్శించే పురావస్తు మ్యూజియం ఉంది. రాణిమహల్ ఇది రాణులు మరియు రాజభార్యలకు ఆశ్రయం కల్పించిందని నమ్ముతారు. ఈ 2 నిర్మాణాలు రాతి గోడలను కలిగి ఉన్నాయి, చెక్కను ఉపయోగించలేదు, ఇంకా సహజ వెంటిలేషన్ వ్యవస్థ ద్వారా నేరుగా చల్లబడతాయి. ఎగువ కోట ఇది దాదాపు 180 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఉంది. దిగువన ఉన్న ప్యాలెస్ల వలె కాకుండా ఎగువ కోట పూర్తిగా సైనిక అవసరాల కోసం నిర్మించబడింది. భారీ రాతి ప్రాకారాలు, బుర్జులు మరియు వాచ్ టవర్లతో ఇది ఒకప్పుడు దండయాత్రల నుండి పాలకులను రక్షించిన దుర్భేద్యమైన కోట. కోట సముదాయంలో హిందూ దేవతలకు అంకితం చేయబడిన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. రాజామహల్లో ఉన్న పురావస్తు మ్యూజియం శైవ, వైష్ణవ మరియు జైన సంప్రదాయాల నుండి ఆకట్టుకునే రాతి శిల్పాల సేకరణను భద్రపరుస్తుంది. ఇది చోళ, విజయనగర మరియు విజయనగర తరువాత కాలాల నుండి అద్భుతమైన కంచు విగ్రహాలను కూడా ప్రదర్శిస్తుంది. గతించిన సామ్రాజ్యం యొక్క కథలను చెప్పే ఆయుధాలు, తాళపత్ర గ్రంథాలు మరియు నాణేలను కూడా ఇక్కడ చూడవచ్చు. నేడు భారత పురావస్తు శాఖ సంరక్షణలో చంద్రగిరి కోట కేవలం గత అవశేషంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వారసత్వానికి సజీవ చరిత్రగా నిలిచింది.
ధన్యవాదాలు.